నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. ప్రతివారం జనంలో ఉండే ఒక లీడర్ని తీసుకొచ్చి జనంతో లీడర్ అనే ప్రోగ్రాంలో మీ ముందు పరిచయం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మన ముందుకు టీపీసీసీ కార్యదర్శి, తర్వాత కార్మిక సంఘాలను చూస్తున్నటువంటి ఆలేరు ప్రాంతానికి చెందిన జనగాం ఉపేందర్ రెడ్డి మనతో ఉన్నారు. మనం వారిని అడిగి తెలుసుకుందాం రాజకీయాలు, తర్వాత తను ఎలా రాజకీయాలకు వచ్చిండు, ఎవరిని ఇన్స్పైర్గా తీసుకొని వచ్చిండు, రాబోయే కాలంలో ఏం ఆశిస్తున్నాడు, పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా, ఎమ్మెల్సీగా అవకాశం కావాలని కోరుకుంటున్నాడా, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే జనం టీవీ శంకర్ గారు, నమస్కారం సార్. అంటే మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబ నేపథ్యం వ్యవసాయ కుటుంబం. మా నాన్నగారు టీచర్గా ఉంటే వ్యవసాయం మీద మక్కువతోని 60 ఎకరాల భూమి ఉన్నది, వ్యవసాయంతో అభివృద్ధి చేసిండు వ్యవసాయం. దాంట్లో భాగంగా మమ్మల్ని కూడా వ్యవసాయాలు చేయాలని మా ఫాదర్కు అభిలాష ఉండే. మరి మేము చదువుకుని ఆ సరస్వతీదేవి మా కుటుంబం మీద ఉన్నది కాబట్టి సరస్వతీదేవి దయ వలన మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ క్లాస్ నుంచి. ఎంతమంది సార్ మీ కుటుంబ సభ్యులం? 4 అండి. 4 కుటుంబ. నేను పెద్ద. మా నాన్నగారు వ్యవసాయదారుడు, టీచర్, 7th క్లాస్ పాస్ అయ్యింది. ఆ రోజుల్లో చేరియాలుగా టీచర్ వస్తే రిజైన్ చేసి వ్యవసాయం చేసుకున్నాను. మొదటి నుండి మీరు కాంగ్రెస్ కుటుంబమేనా? మీ నాన్న మొదటి నుండి మా ఫాదర్ కాంగ్రెస్ కుటుంబం. ఓకే. అంటే మీరు సడన్ గా అంటే ఉద్యోగం చేస్తూ రాజకీయ వైపు వచ్చారు. రాజకీయాల వైపు రావడానికి మీకు ఇన్స్పైర్ ఎవరు? మాకు మేము చిన్నప్పుడు చదువుకునే రోజులు ఆలేరులో మాకు హై స్కూల్ లేనప్పుడు సారాజ్పేటకు పోకుండా, ఆలేరు మంచి ప్రాంతం కాబట్టి 5వ తరగతి కాగానే 6వ తరగతికి ఆలేరుకి వచ్చేసాను. ఆలేరే నాకు స్పోర్టివ్గా, ఆలేరు హై స్కూల్తోని నేను తెలివితేటలు చాలా నేర్చుకున్నాను. మంచి స్టాఫ్ ఉండేప్పుడు ఆ స్టాఫ్ విధానంలో, టీచింగ్ విధానంలో క్రమశిక్షణతో హై స్కూల్లో చదువుకొని అప్పుడే 6వ తరగతిలో పొన్నారెడ్డి గారు మాకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి కొడుకుతో నాకు పరిచయం జయపాల్ రెడ్డి, జనార్దన్ రెడ్డి గారు. వాళ్ళిద్దరూ 6th క్లాస్ ఒక ఆయన, మాకంటే 7th క్లాస్ ఒక ఆయన, అప్పర్ క్లాసు ఉండే. ఆ సందర్భంలో వాళ్ళ కుటుంబంతో సాన్నిధ్య సంబంధంతో రాజకీయం అంటే, కాంగ్రెస్ పార్టీ అంటే ఏందనేది ఆ రోజు నేను తెలుసుకున్నాను. ఆలేరు హై స్కూల్లో 6th క్లాసులనే నాకు రాజకీయం అంటే ఏంది, కాడెట్ల గుర్తు అంటే ఏంది, ఏం చేయాలనేది అప్పటి సంది ఎన్ఎస్ఏ విద్యార్థి దశ నుంచే ఉన్నది. కానీ ఎన్ఎస్ఏగా అంటే కాడెట్ల గుర్తు దేనికి ఉండేది? కాంగ్రెస్ పార్టీ. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చెయ్యి గుర్తు లేదు. ఓకే. తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇది పోరాటాల గడ్డ. మా ఊర్లే మా మామగారు, అత్తగారు అంటే వరుసకు అవుతారు. కట్కూరు రామచంద్రారెడ్డి, సుశీలాదేవి అని కమ్యూనిస్టు ప్రాంతం, కొల్లూరు. కమలాదేవి వాళ్ళ ఆదర్శం కూడా మీ మీద ఉన్నది. ఒకప్పుడు వాళ్ళతోని చూస్తుండేది ఎప్పుడు. ఆ రోజులు ఎమ్మెల్యేలు అంటే చాలా సైకిళ్ళ మీద. కట్కూరు రామచంద్రారెడ్డి గారు సైకిల్ తెచ్చి, అరే బాబు తీసుకపోరా అని, రెంట్ వాపసు తీసుకపో అని రోజులు. వాహనాలు లేక అంత కష్టపడిన ఎమ్మెల్యేలు. పొన్నారెడ్డి గారు కూడా సైకిల్ మీద తిరుగుకుంటూ ఒక చెద్దరు వేసుకొని, ఒక టవల్ వేసుకొని తిరుగుతూ పబ్లిక్తో అనుబంధంగా సమస్యలు ఏంటి అని ఈడికెళ్ళాడికి బజారు అట్లా తిరుగుతుండేది. మొత్తంగా ఎన్ని రోజులు అవుతుంది కాంగ్రెస్ పార్టీలో అంటే జాయిన్ అయిన కానుండి ఇప్పటి వరకు? 1966 సంవత్సరం ఆలేరుకు నేను వచ్చిన కాడికెళ్ళి 64, 65లో వచ్చిన 6వ తరగతికి. ఆ రోజు నుంచి పొన్నారెడ్డి గారి కుటుంబంతో, వాళ్ళ కొడుకు నా క్లాస్మేట్ కాబట్టి రోజు వాళ్ళ ఇంటికి పోయే దిశలో కాంగ్రెస్ పార్టీ. అంతకంటే ముందు మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీ, కానీ మనం విద్యార్థి దశలో రాజకీయాలకు పోలే కాబట్టి ఆ పొన్నారెడ్డి గారి ఇంటికి పోయినప్పటి సంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది, వ్యవహారం ఏంది అనేది అప్పటి సంది అలవాటు పరుచుకొని స్కూల్ దశలో మేమంతా ఒక టీమ్గా ఎన్ఎస్సి అనే పద్ధతిలో ఉన్నాం. కానీ అప్పటికి ఇంత రాజకీయాలు లేవు, అంతా పోలేదు, చదువు మీదనే ఉన్నది. రాజకీయాలు ఎక్కువ పెద్ద శ్రద్ధ పెట్టలేము మేము. దాంతో క్రమేణా వస్తూ చదువుకుంటూ 9th, 10th వరకు చదువుకునే దిశలో తెలంగాణ యాజిటేషన్ 1969లో వచ్చింది. అప్పుడు మేము డాక్టర్ తెలంగాణ తొలి ఉద్యమంలో పాల్గొన్నాం. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, ఇక్కడ కొండా మాధవరెడ్డి గారి బావ, మన ముఖ్యమంత్రి. అటువంటి సమయంలో 1969లో ఫుల్ తెలంగాణ యాజిటేషన్ బ్యాచ్లో ఆలేరు హై స్కూల్లో నేను యాకూబ్ రెడ్డి గారి కొడుకు, చాలామంది పెద్ద వాళ్ళు చాలామంది. ఇక్కడ బస్సు ఒకటి అటాక్, అది కాలబెట్టే పరిస్థితి. అప్పుడు అందరిని మమ్మల్ని పోలీసు వాళ్ళు కొట్టిండ్రు. అరెస్టులు అంటే కాలే కానీ గెదిమిండ్రు. మేము వెళ్ళి వచ్చినాం.
ఆ రోజుల్లోనే తెలంగాణ అజిటేషన్ అనేది మా బ్యాచే తెలంగాణ బ్యాచ్. అంటే 2 తెలంగాణ ఉద్యమాల్లో పాల్గొన్నాం. 1969 బ్యాచ్ ఉపేంద్ర రెడ్డి ఎస్ఎస్సి బ్యాచ్ అంటే తెలంగాణ బ్యాచ్. తెలంగాణ స్టార్ట్ అయింది. తెలంగాణ ఉద్యమం కూడా విద్యార్థి దశలో మేము పాల్గొన్నాం. అంటే అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కాంగ్రెస్ ఏం మారలేదు. మీకు కాంగ్రెస్ పార్టీలో పదవులు ఈ పదవి వస్తే నాకు బాగుండేది అనేటువంటిది మీకు ఎప్పుడు అనిపించలే. నాకు ఎంతసేపు చదువుకోవాలి, ఒక మంచి జూనియర్ లెక్చరరు, ఒక బ్యాంక్ ఎంప్లాయీగాను, ఒక బ్యాంక్ మేనేజరు కావాలని అభిలాషతోని నేను 1 అటెంప్ట్ ఎస్ఎస్సి 1 అటెంప్ట్ ఇంటర్మీడియట్ భువనగిరి చదువుకొని భువనగిరిలో కూడా కాలేజీలో మంచి మార్క్స్ తెచ్చుకొని అక్కడికెళ్ళా 1 అటెంప్ట్తో డిగ్రీకి పోయి హైదరాబాద్లో సిటీ సైన్స్ కాలేజీలో సీట్ తీసుకొని మంచిగా డిగ్రీ చదువుకునే రోజుల వరకు కొన్నారెడ్డి గారి కుటుంబంతో ఎప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్లో 19A ఉండే. అక్కడనే ఈ కాంగ్రెస్ అంటే ఏంది, ఈ రాజకీయం అంటే ఏంది ఇంకా బాగా అబ్బింది అక్కడ. ఇప్పుడు రాజకీయాలు అంటే నాకు ఈ పదవి కావాలనే ఆలోచన మీకుందా? ఉన్నది. ఎప్పుడు వచ్చింది ఆలోచన అంటే ఈ రాజకీయంగా అసెంబ్లీ హాల్లో ప్రవేశం చేసినప్పటి నుంచి కుతూహలం ఉన్నది. కానీ వ్యవసాయ కుటుంబము ఆర్థికంగా మనం పెంపొందాలంటే మరి ఆర్థికంగా కూడా మనం బాగుంటేనే కదా, పొటెన్షియాలిటీగా ఉంటేనే కదా మనం రాజకీయానికి పోయి అది కూడా ఒక పార్ట్ తీసుకొని ముందు ఒక ఉద్యోగం, ఒక కుటుంబం, జాయింట్ కుటుంబం. మా మదరు 39 ఇయర్స్కి చనిపోయింది. చిన్న దశలో డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు క్యాన్సర్ వచ్చి లాస్ట్ ఇయర్ వరకు చనిపోయింది. చనిపోతే ఆ కుటుంబ భారం అంతా నా మీదనే పడ్డది. మా 4 బ్రదర్స్ను నేనే చదివించుడు. కానీ కొంచెం క్రమశిక్షణలో మా ఫాదర్ ఉన్నాడు. అయినా మా ఫాదర్కు వ్యవసాయం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వ్యవసాయం. మిగతా కొంచెం తెలివి నాకు మా ఫాదర్ కుడిభుజంలాగా పనిచేసి మా తమ్ములను, మా ఒక చెల్లె, మొత్తం 5 కుటుంబ సభ్యులు. మా అమ్మ పోతే చాలా కష్టాలు అనుభవించి వ్యవసాయంలో కూడా కష్టాలు అనుభవించి చదువుకుంటూ వ్యవసాయం చేసినాం. దాంతో పరిజ్ఞానం, రాజకీయ పరిజ్ఞానం కూడా నేర్చుకున్నాం. కానీ రాజకీయంలో అడుగేయలేకపోయింది. ఎప్పుడు రాజకీయం అంటే కొంచెం ఆర్థికంగా నిలదొక్కున్నాక కొద్దిగా 10 రూపాయలు వచ్చినాక చిన్నగా మనం ఉద్యోగం ఇంటి దగ్గరనే ఒక ఉద్యోగం సంపాదించుకొని దాని మీద కుటుంబానికి ఖర్చులకు కానీ మంచి చెడ్డ వ్యవహారాలకు కానీ ఆర్థికంగా వెసులుబాటు చేసుకుంటూ వచ్చి అప్పుడు ఒక ట్రేడ్ యూనియన్ ఆలోచనకు వచ్చింది. ఏది ఉద్యోగం మొదటి దశలోనే అప్పుడు ఫస్ట్ భువనగిరి బ్యాంకులో ఉన్నప్పుడు రాజకీయ ఆరంగేటం ఫస్ట్ నాది అక్కడ స్టార్ట్ అయింది. 10 మందిలో మాట్లాడడం ఏంటిది అనేది ఉద్యోగంలో యూనియన్ నాయకునిగా భువనగిరి బ్యాంకులో కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం ఐఎన్టీసీ కాదు ఏఐటీసీలో ఫస్ట్ అయిన నేను. సిపిఐ అనుబంధ సంఘం సిపిఐ. అప్పుడు గోదె శ్రీరాములు వాళ్ళంతా మనకు పరిచయాలు ఉండే. మా కట్కూరు సుశీలాదేవి, రామచంద్రారెడ్డి వాళ్ళ మొదటిసారి బిగినింగ్ ఉంది కాబట్టి ఆ అడాప్షన్లో వచ్చి అక్కడికి వచ్చినాక చిన్న పెరుగుతూ ఈ ఏఐటీసీ అనుబంధంగా ఉంటే కార్మికుల సమస్యల పరిష్కారాలకు అయితే లేదు. మా పొట్లూరు నాగేశ్వరరావు గారు కామ్రేడ్ ఉండే, చాలా మంచి వ్యక్తి ఉండే. ఆ ట్రేడ్ యూనియన్ కింద చాలా ప్రయత్నాలు చేస్తే ఏ ప్రభుత్వాలు వచ్చినా రైతుకు, మా ఉద్యోగానికి, ప్రకృతికి, మా ఉద్యోగానికి ముడిపెట్టి రైతులకు పంట పండితేనే వసూలు రికవరీ అయితేనే మాకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండే. అటువంటి పరిస్థితుల్లో చాలా ఇబ్బందులకు గురైతే అటువంటి సందర్భాలలో ఒక ఆవేశంలో ఈ యాజిటేషన్లు ఎన్నోసార్లు యాజిటేషన్ చేసాం. కీలక దశలో ఒకసారి మార్చుకొని ఐఎన్టీసీ డాక్టర్ సంజీవ్ రెడ్డి గారు ప్రపంచ కార్మిక నేత, వారి నేతృత్వంలో అంతకంటే ఆలోచనలో పురుషోత్తం రెడ్డి గారు ఉండే మాకు లీడర్. పురుషోత్తం రెడ్డి గారి దగ్గర ఎంట్రీ తీసుకున్న 2003. మీకు ఎందుకు అనిపించింది ఏఐటీసీ నుంచి ఐఎన్టీఎస్లోకి రావాలి? అంటే సిపిఐ అనుబంధ సంఘం నుంచి ఐఎన్టీసీకి ఎందుకు రావాలని అనిపించిందంటే ఒక ట్రేడ్ యూనియన్ అనేది ఈ ప్రభుత్వాల దగ్గర కొట్లాడే శక్తికి ఒక రకంగా ఉంది. కానీ దాన్ని వివరణ చేసి ఒక పొలిటికల్ ఫోరంలో తీసుకుపోతే సమస్య పరిష్కారం అనే దిశలో మా సంజీవ్ రెడ్డి గారి దగ్గర తీసుకుపోయి ఈ విషయం ఒకసారి చెప్పాలని అనుకున్న దశలో కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. హైకోర్టులో 20 నుంచి 22 సంవత్సరాలు దీర్ఘ పోరాటం, అటు ఏఐటీసీ నడుపుకుంటూ ఇటు ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ ఉండుకుంటూ చివరికి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇది క్లోజ్ చేస్తా అనే దిశలో అప్పుడు బయలుదేరి కోర్టుకు డైరెక్షన్ తీసుకొచ్చి ఒక ఆలేరు నుంచి ఒక సైకిల్ దొక్కుంటూ పోయి ఒక చిన్న ఉద్యోగం చేసుకొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 14,500 మంది ఉద్యోగస్తులకు సిపిఐ నాయకులను ఒప్పించి మనం ఇట్లా పోతే ఈ ట్రేడ్ యూనియన్
పద్ధతిగా లేదు. కోర్టు ద్వారా డైరెక్షన్ తెచ్చుకొని మనం పోరాటం చేస్తూ ఇటు కోర్టు కూడా అవసరం అని చెప్పి భావించి ఆ రోజు కోర్టు డైరెక్షన్లతో ఈ ఉద్యోగుల న్యాయపరమైన పే స్కేల్స్ కానీ డిమాండ్స్ దృష్టిలో పెట్టి కోర్టుకు పోతే కోర్టుల డైరెక్షన్స్ వస్తే ఆ కోర్టు డైరెక్షన్స్ 10 ఏళ్ళు నడిపి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు దేవుడు, వారు రాగానే వారికి మొదట విన్నవించగానే అరే మీ సమస్యలు చాలా ఇబ్బంది ఉన్నాయి, రైతులు అట్లే ఉన్నారు, రైతుతో పాటు సొసైటీలు అట్లే ఉన్నాయి, సొసైటీతో పాటు ఉద్యోగస్తులు అలాగే ఉన్నారని చెప్పి కొంచెం వారు స్పందించి వెంటనే చొరవ తీసుకొని చేద్దామనేది కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి రోజు. జనగామ ఉపేందర్ రెడ్డి అంటే తెలంగాణ రాష్ట్రంలో గుర్తుపట్టని వాళ్ళు ఎవరున్నారు కాంగ్రెస్ పార్టీలో, ఇటు ఆలేరు ప్రాంతంలో కూడా. మరి ఈ జనగామ ఉపేందర్ రెడ్డి సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. మరి సేవా కార్యక్రమాలకు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి? అయితే నాకు దేవుడిచ్చిన కాడికి వ్యవసాయం మీద మెరుగు ఉన్నది కొంచెం ఇంతో అంతో. రెండోది ఈ 10 రూపాయలు సమాజ సేవ చేయాలనేది నాకు వ్యవసాయం మీద పంటలు వచ్చి సఫిషియెంట్గా వచ్చింది. 10 రూపాయలు వచ్చిన 10 రూపాయలను ఏ రకంగానన్నా ట్రేడ్ యూనియన్కు చేస్తే బాగుంటుంది అనేది ట్రేడ్ యూనియన్ వైపు మళ్ళీ కోర్టు ద్వారా లబ్ధి, కోర్టు డైరెక్షన్స్తోని న్యాయం జరిగినాక రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఈ 14,000 మందిని సార్ ఈ రకంగా ఉన్నది ముఖ్యమంత్రి గారు అని చెప్తే నాకు అప్పుడు అనిపించింది ఒక ఫోరం కావాలి. నేను ఒక నాయకుడిని అయితే ఈ ఉద్యోగస్తుల సమస్యను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారి చెవిలో కానీ సహకార శాఖ మంత్రి చెవిలో కానీ ఐఏఎస్ చెవిలో కానీ మాట్లాడడానికి అవకాశాలు దొరుకుతాయనే ఉద్దేశంలో 2004లో ఉద్యోగానికి రాజీనామా చేసింది. 2004లో ఉద్యోగానికి రాజీనామా చేసి ఏమన్నా కానీ వీళ్ళ సమస్యను పరిష్కారం చేయాలి, ఒక ఆలేరు నుంచి ఒక ఆంధ్రప్రదేశ్లో దీని సంగతి ఏందో తేల్చాలి బై కోర్టు బై గవర్నమెంట్ ద్వారా అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చి తెలుగు ప్రత్యక్ష రాజకీయాలకు దీని కసి తీసుకోవడానికి ఈ ఉద్యోగం ఏంది, ఈ ఉద్యోగ భద్రత లేక ఎంతోమంది చనిపోయినారు, ఎంతోమంది ఇబ్బంది పడ్డరు, ఇంకా రాబోయే తరానికి ఇబ్బందులు రాకూడదనే ఆలోచనతోనే ఆ కోర్టు డైరెక్షన్ జోడించి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ద్వారా మా సంఘాల ద్వారా దీనికి తోడు మన ఐఎన్టీ సంజీవ రెడ్డి గారు ఆ మహానుభావుడు, రాజశేఖర రెడ్డి గారు ఒక దేవుడు అయితే ఐఎన్టీ సంజీవ రెడ్డి గారిని చిన్నగా తీసుకొని సమస్య ఇట్లుంటే తప్పకుండా చేద్దాము బ్రదర్ అని చెప్పిండు. ఆయన హామీ ఇవ్వగానే ఇక ఆ తేదీ నుంచి మొదలుకొని ఈ ట్రేడ్ యూనియన్కు చెప్పాను, మీ ట్రేడ్ యూనియన్ వల్లనే ఉంది, మరి సమస్య పరిష్కారం దొరుకుతలేదని చెప్పి నేను వాళ్ళకి చెప్పి మా వాళ్ళందరూ యునానిమస్గా మరి మంచి ట్రేడ్ యూనియన్ ఉన్నా కూడా ఉపేందర్ రెడ్డి గారు మీరు అధ్యక్షులు కావాలి ఇండిపెండెంట్ అని చెప్పి నన్ను రాష్ట్ర వ్యాప్తంగా 22 సెంట్రల్ బ్యాంకులు ఉన్న 13,500 మంది ఏపీ సెక్రటరీస్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షునిగా పెట్టారు. అదివరకు వర్కింగ్ ప్రెసిడెంట్గా పెట్టారు. 1 సంవత్సరం 2 సంవత్సరాల పాటు సమస్యల పరిష్కారాన్ని అంటే నువ్వు ముందు నడుము బిగించాలి, నువ్వు దీన్ని తేల్చాలంటే మన శక్తి, మన తెలివి, మన ఇక్కడికున్న ఆలోచన విధానం వాళ్ళు గ్రహించారు. ఈ అన్ని జిల్లాలలో గ్రహించి వెంటనే స్పందించి ఏకగ్రీవంగా ఇంత పెద్ద రాష్ట్రంలో ఏకగ్రీవంగా నేనే వండర్ అయిన అబ్బాయి ఇంతమంది నన్ను నా మీద అభిప్రాయానికి వచ్చారు హ్యాండ్సప్ అని చెప్పి ఆ రోజు మరి ముళ్ళ కిరీటము ఈ నాయకత్వం చేస్తే చెప్పుల దండలు పడతాయి, పూల దండలు పడతాయి, 2 పడతాయి, రెండింటికి మనం బాధ్యులమై ఉండాలని చెప్పి ఆ రోజు గ్రహించి నేను అధ్యక్ష పదవి తీసుకొని ఆ రోజు నుంచి నిద్రపోకుండా నా సమస్యలు, నా వ్యాపారం, నా విషయం, నా వ్యవసాయము ఏది లేకుండా ఉద్యోగం అన్ని ఏదంటే అది అవసరం, జైలుకి వెళ్ళామని అవసరం, ఏ రకంగానైనా పోరాటం చేద్దామని నా కార్యాచరణ రూపొందించుకొని ఉద్యోగస్తుల మీద బ్రహ్మాండంగా వాళ్ళ సమస్యలను ఫోకస్ చేసి ఐఏఎస్లకు కానీ కమిషనర్లకు కానీ మంత్రులకు కానీ మన క్యాబినెట్ సబ్ కమిటీలలో ఈ ఇష్యూస్ను ట్రేస్ అవుట్ చేసి చెప్పి సీఎం గారిని ఒప్పించి 2005లో బ్రహ్మాండమైన జీవోస్. ఎవరు సీఎం అప్పుడు? రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారితో మీ అనుబంధం? నా అనుబంధం ఐఎన్టీసీ ద్వారా కాంగ్రెస్ పార్టీలో చేరిన పురుషోత్తం రెడ్డి మొదటి గురువు, రెండో గురువు రాజశేఖర రెడ్డి గారి దగ్గరనే డైరెక్ట్ చేరిన మా అసోసియేషన్ మొత్తం పోయి ట్రేడ్ యూనియన్ అని చెప్పి సంజీవ రెడ్డి గారు మా కార్మిక నాయకుడు పెద్దలు ముఖ్యమంత్రి సమక్షంలో అందరం చేరు. టోటల్ స్టేట్ అంతా మా ఉపేందర్ రెడ్డి గారు ఉద్యోగానికి రాజీనామా చేసిండు, కాంగ్రెస్ పార్టీలో కలిసిండు. కాంగ్రెస్ పార్టీకి మీరు పాదయాత్ర సక్సెస్ అయింది, మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయ్యి కాంగ్రెస్ పార్టీ పూర్వపరంగా ఉంది కానీ ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చి చేద్దామనేది
అప్పుడు స్టార్ట్ మొత్తం మీద ఆలేరు నియోజకవర్గ రాజకీయాల గురించి మాట్లాడుకుందాం. అంటే ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు అంటే అప్లై దానికి ముందు ఇంకా కొంచెం ఉన్నది. దానికి ముందు ఏం జరిగిందంటే ఈ లైనిజం అనేది వచ్చింది 1989-90లో. సామాజిక సేవలు అవసరమని భావిస్తే 1990లో 89లో మేము స్టార్ట్ చేసి ఆ 89-90లో మరి ఆ కార్యక్రమం తీసుకున్నప్పుడు ఏరియా వైజ్ తిరిగి మంచి కార్యక్రమాలు, ఐ చెకప్ క్యాంప్, ఐ సర్జికల్ క్యాంప్స్, కందుల నర్సింహులు, ఐలి సత్తయ్య, ఒక మంచి బ్యాచ్, ఒక 36-40 మందిని ఆలేరులో ఉన్న డాక్టర్ ప్రభాకరు, ప్రతాప్ రెడ్డి ఇలాంటి వాళ్ళందరితో పెట్టుకొని పెద్ద ఎత్తున జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, స్కూళ్ళు, గ్రామాలల్లో ఉచిత వైద్య క్యాంపులు, మరి అన్ని కార్యక్రమాలు, సామాజిక సేవలు. ఆ రోజు పంకజ్ ద్వివేది గారు కానీ ఇప్పుడున్న మొన్న రిటైర్ అయిన పంచాయత్ కమిషనరు గారు కానీ ఇలాంటి వాళ్ళతోని ఓపెనింగ్లు చేపించి ఆలేరులో ఎన్నో కార్యక్రమాలు 15 సంవత్సరాలు బెస్ట్ లైన్గా మేము అవార్డు తీసుకున్నాం. కాన్స్టాంట్గా ఫీజు కట్టుడు కానీ కాన్స్టాంట్గా సర్వీస్ చేసుడు కానీ చేసినాం. అదొక భాగం. జీవితంలో నేను ఊహించలే. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ 2 సార్లు అయ్యి లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్, జోన్ చైర్మన్ అయితే నేను ఊహించలే. అయినా నాకు మంచి అవకాశాలు దొరికినాయి. ఇటు ఉద్యోగ వదిలిపెట్టినందుకు ఈ దీంతో కొంత రాపోడు, అటు వ్యవసాయాలతో కూడా ప్రేమ అనుబంధం రైతులతోని కానీ రైతులకు ఉద్యోగం చేసినప్పుడు ప్రతి రైతు నాకు టచ్, రైతుకి ఏం సమస్యలు ఉన్నాయనేది ఇది కూడా నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర రుణమాఫీ విషయంలో కానీ కొన్ని స్టాంపు డ్యూటీ ఎగ్జామ్షన్ కానీ ఇలాంటివన్నీ వారి దృష్టికి తెచ్చి 2007లో ఫస్ట్ మీటింగు ఆర్టీసీ కళాభవన్లో భారీ ఎత్తున 2500 మందితోని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ని మొత్తం తీసుకొచ్చి కన్నా లక్ష్మణ గారి నేతృత్వంలో కోఆపరేటివ్ మినిస్టర్ ఉండే రాజశేఖర రెడ్డి గారు, మన పెద్ద టైగర్ జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్, వీళ్ళందరి నేతృత్వంలో బొత్స సత్యనారాయణ గారు పీసీ, వీళ్ళందరినీ తీసుకొచ్చి వేదిక మీద రైతులేంది, ఉద్యోగస్తులేంది, రైతులు ఉద్యోగస్తులు కోఆర్డినేషన్తో చేస్తే కాంగ్రెస్ పార్టీకి ప్రయోజనం అవుతుందని మొదటి మీటింగ్ ద్వారా మొత్తం తెలియజేసిన ఆంధ్రప్రదేశ్ అంతా. రైతే దేశానికి వెన్నెముక, రైతు లేనిది ఏం చేయలేము. రైతుకు సేవ చేసేటోడు పోస్టాఫీస్ పోస్ట్ మ్యాన్ లాగా ఉద్యోగస్తుడు. కాబట్టి ఈ రైతు మంచిగా ఉండాలంటే ఉద్యోగస్తుడు మంచిగా ఉండాలి, ఉద్యోగస్తుడితో సంస్థ మంచిగా ఉండాలనేది కొన్ని విషయాలు అప్పుడే రాజశేఖర రెడ్డి గారు రాగానే వైద్యనాథన్ కమిటీ అని భారతదేశంలో ఫస్ట్ రిలీఫ్ వచ్చింది. అది అప్పుడు 75,000 కోట్ల ప్యాకేజీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ సిగ్నేచర్ పెట్టి కోఆపరేటివ్ ఆర్టీసీ 2 మునిగిపోయే దిశలో తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మూసేస్తా అన్న దిశను రీఓపెన్ చేసి ఆర్టీసీని బతికించిండు. కోఆపరేటివ్ను బతికించిన దేవుడు అంటే రాజశేఖర రెడ్డి. ఇవాళటి వరకు మొత్తం కోఆపరేటివ్ బ్యాంకులు, ఆఫ్కాబు, ప్యాక్స్, ఎంప్లాయీస్ అందరు సస్టైన్ అయ్యి ఒక రోజు 2,000 రూపాయలు అటెండర్ టుడే 45,000-50,000 వచ్చింది. సెల్ఫ్ సస్టైన్ వచ్చింది. ఫెర్టిలైజర్ బిజినెస్, సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, మొత్తం యాక్టివిటీసు, ప్యాడీ పర్చేజ్ ఇవన్నీ కొని ఇవాళ వాళ్ళ ఒక్క సొసైటీల దగ్గర నెలకు వాళ్ళ జీతాలు సర్ప్లస్ బడ్జెట్ మిగిలిచ్చిన అవకాశం వచ్చింది. అంటే బికాజ్ ఆఫ్ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇంప్రెషన్ ఇచ్చింది. ఆ ప్యాకేజీకి మొదల 77,000 కోట్లు రైతులకు రుణమాఫీ వచ్చింది. అదే టైంలో మన్మోహన్ సింగ్ గారు ఒక కుటుంబంలో ఎంతమంది రైతు అన్న ఉన్నా, తమ్ముడు ఉన్నా, భార్య ఉన్నా, భర్త ఎవరికైనా రుణమాఫీ ఇచ్చింది. బంగారం అప్పు కానీ, ఎస్టీఎఫ్ కానీ, ఎల్టీఎఫ్ కానీ, ఎంటీఎఫ్ కానీ ఆల్ టైప్స్ ఆఫ్ లోన్ ఎట్ ఏ టైం ఖాతా క్లోజ్. రైతు ఆత్మహత్య చేసుకుంటుంది కాబట్టి ఎలాంటి అప్పు ఉండొద్దు అనేది రాజశేఖర రెడ్డి గారు మరి రైతు ప్రీతి కాబట్టి మొత్తం ఒకేసారి 73,000 కోట్లలో 27,000 కోట్లు ఆంధ్రప్రదేశ్కు. ఇండియాలో 73,000 కోట్లు వస్తే 27,000 ఆంధ్రప్రదేశ్కు తెచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందులో భాగంగా నేను షైన్ అయినా. ఆ రోజు సభలు పెడుతుంటే రైతులు కానీ ఆనందంగా, ఉద్యోగస్తులు కానీ ఆనందంగా, అంతా చాలా హ్యాపీగా ఉన్నది. మొదటిదైంది 2007లో, రెండోదైంది 2008లో వరుసగా రవీంద్ర భారతిలో 2008లో బ్రహ్మాండంగా పెట్టినాం. ఇంకా 3,500 మందితో. సేమ్ ఇదే. రైతులు అంటే ఏంది, వ్యవసాయం అంటే ఏంది, రాజకీయానికి రైతులు కాంగ్రెస్ పార్టీకి అవినావ భావం. ఐఎన్టీఈసీ ఏంది, ఐఎన్టీఈసీ అంటే ఏంది, ఐఎన్టీఈసీ కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ఐఎన్టీఈసీ అనే విధానంలో రాజశేఖర రెడ్డి గారి ద్వారా నేను ప్రొజెక్ట్ చేసి దాన్ని ఒక అప్పర్ హ్యాండ్లో ఈ 22 జిల్లాల ఉద్యోగస్తులను
ఓటు బ్యాంకుగా మలిచిన మాట వాస్తవం ఆ రోజు. ఎందుకంటే ఒక 10 రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఒక ట్రేడ్ యూనియన్ ద్వారా రాజశేఖర రెడ్డి గారు రైతుల కోసం తెచ్చిన దాంట్లో 10 రూపాయలు తెస్తే అందులో ఒక 0.5 0.1 జీతాలు మాకు వచ్చినాయి. కాబట్టి అందరూ బాగుపడ్డారు. అందరు పిల్లలు డాక్టర్లు ఇంజనీర్ వెరీ వెరీ హ్యాపీ. ఒకరోజు జీతం రాని రోజు ఒకరోజు 40,000 రూపాయల జీతాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5-6 లక్షల రూపాయలు, ప్రమోషన్స్, ఏజీఎం డీజీఎం హోదాలో ఒక గ్రామ స్థాయిలో పనిచేసే ఉపేందర్ రెడ్డి గొల్లనకొండలో పనిచేసే ఉద్యోగస్తుడు జిల్లా బ్యాంకు సిఇఓగా అయినారు. క్రెడిట్ దక్కింది నాకు. అంటే ఒక దేవునిలాగా ఉపేందర్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పేర్సే ఒక డెడికేట్గా అంకిత భావంతో ఎలాంటిది అన్ని మర్చి ఒక కుటుంబాన్ని కూడా లెక్క పెట్టకుండా సైతం లెక్క పెట్టకుండా అటు కోర్టు ఇటు ట్రేడ్ యూనియన్ చేసి ఆ సమస్యల పరిష్కారంలో చాలా కీలక పాత్ర వహించిన ఆ పాత్ర. అదే కాకుండా బ్యాంకులో మర్జ్ చేసిన ఎంప్లాయీస్, అదే ఎంప్లాయీస్ బ్యాంక్ ఎండింగ్ వరకు చాలా సక్సెస్ఫుల్ అయింది. కాబట్టి నాకు జీవితంలో ఎంత అనుభూతి ఉందంటే వ్యవసాయం చేసి ఒక అనుభూతి, రైతులకు 30 ఏళ్ళు సేవ చేసి రెండో అనుభూతి, మూడో అనుభూతి లాస్ట్కి వచ్చే వరకు అరే ఇన్ని ప్రమోషన్లు వచ్చినాయి, ఇంత పే స్ట్రక్చర్స్ మారింది, ఇంత బాగుంది, ఊహించలేని మలుపు తిరిగింది అనేది చాలా సంతోషం. నా జీవితంలో ఒక ఆలేరు నుంచి పోయి సైకిల్ మీద యాదగిరి గుట్టకు దుక్కినోని నేను కష్టపడ్డందుకు నా ఫలితం నా ఎంప్లాయీస్ ద్వారా ఒక ఐఎన్టీసీ ద్వారా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వాట్ ఈజ్ ఉపేందర్ రెడ్డి అనేది నా 13,000 మంది ఎగ్జిబిట్ చేసిండ్రు. 2,700 వైఎస్ రాజరెడ్డి పేరు పెట్టి పిలిచేదా ఇప్పుడు ఉపేందర్ రెడ్డి అని ఇట్లా వెన్ను మీద భుజం మీద చేసేది. ఓకే. ఆ రోజుల్లో నేను ఎందుకు అడిగే దిశకు వస్తే పురుషోత్తం రెడ్డి గారు పెద్దలు నేనే పోటీ చేస్తున్నాను చెప్పారు. ఆ సందర్భంలో నాకు అవకాశం వచ్చింది. మా ఎంప్లాయీస్ అంతా అడిగిను. మా ఉపేందర్ రెడ్డి గారు ఉద్యోగం రాజీనామా చేసిండు. టీచర్స్కు ఏ రకంగానైతే ఎమ్మెల్సీలు 2 ఇచ్చిండ్రో కోఆపరేటివ్ గ్రాస్ రూట్ లెవెల్లో రైతులకు సేవా సంస్థ కాబట్టి తప్పకుండా ఒకటి రైతుల సమస్యలు తెలియపరచడానికి ఒక ఎమ్మెల్సీ కౌన్సిల్ ఉండాలి, ఒక ఎమ్మెల్సీ ఉండాలనే ఉద్దేశంతో రాజశేఖర రెడ్డి గారికి టోటల్ చెప్పిండ్రు. ఆ మాట మీద రాజశేఖర రెడ్డి గారు పాపం మాట ఇచ్చిండు. ఎమ్మెల్సీ అయిటోని నేను నాకు ఆ దేవుడు చనిపోయి నాకు నా జీవితం కొంచెం కుడిపు మన కాన్స్టిట్యున్సీ రాజకీయాలకు వద్దాము. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా మీ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడ్డారా? జిల్లా అధ్యక్ష పదవి కావాలని పోటీ పడ్డాను. ఎక్కడ ఇబ్బంది జరిగింది? అంటే ఇబ్బంది జరిగితే ఒకటి ఏమిటంటే పార్టీ మారకుండా నిజాయితీగా పనిచేసిన వాళ్ళకు మాకు అవకాశం దొరకదు. చాలా ఇబ్బందిగా మనస్తాపం చెందిన అడిగిన చాలా మంది ప్రముఖులు పేపర్లలో కూడా మన మిత్రులు కూడా రాసిండ్రు. కొంతమంది సపోర్టర్స్ కూడా ఉపేందర్ రెడ్డికి ఎందుకు రాదని అడిగిండ్రు. ఏకపక్షంగా మరి చేసుకుండ్రు. ఉమ్మడి జిల్లా ఉన్ననాడే మనకు అవకాశాలు దొరికినాయి. భిక్షమయ్య గారు అయినప్పుడు కూడా మనకు కావాలంటే మనకు దొరుకుద్ది, తూడి దేవేందర్ రెడ్డి గారి తర్వాత వస్తే. కానీ మనం అంతా దాని ఆలోచన పోలే. మొన్న ఆలోచన వచ్చిన సమయంలో ఇక సంజీవ్ రెడ్డి గారు కూడా వారు కూడా ఒకప్పుడు సీనియర్ నాయకుడే నాకంటే, అయినా కొన్ని పార్టీలు మారుట్లో నాకు ఇస్తారని ఆశాభావం ఉండే. క్లీన్గా ఉన్న పార్టీకి విద్యార్థి దశ నుంచి ఇప్పటి వరకు ఉన్నా నాకు అవకాశం దొరుకుతుందని ఈ 70 ఏళ్ళ జీవితంలో 50 ఏళ్ళు పార్టీకి కానీ ట్రేడ్ యూనియన్ కానీ సంబంధం ఉన్నది అవకాశాలు దొరుకుతాయని ఆశిస్తే నాకు ఇబ్బంది జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారా? చేసుకున్నాను. గతంలో 2 సార్లు చేసుకున్నా, ఇది 3వ సారి చేసుకున్నాను. అంటే 50,000 రూపాయలు టికెట్ ఎవరికి వచ్చినా మీరు దరఖాస్తు విరమించుకుంటారా లేదా ఖచ్చితంగా పోటీలో ఉంటారా? అంటే నా జెండా ఒకటే, కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా. నా జీవితం ఉన్నంతసేపు ఇప్పటి వరకు ఈ దశకు వచ్చిన, ఇంకా దేవుడు 5 ఏళ్ళు ఇస్తాడు, 10 ఏళ్ళు అవకాశం ఇస్తే నేను పార్టీ మారే వాళ్ళు ఎంతలో మారిపోయింది. ఇప్పుడు ఇళ్ళకెళ్ళి అప్పు డౌను నిస్సిగ్గుగా నాయకులు మారుతుండ్రు పోతుండ్రు. నేను ఉన్న ఒకటే ఇదే కాంగ్రెస్ పార్టీలే జీవితాంతం, నా జెండా దీంతోనే ఉంటాను అనేది నా కోరిక అంతే. ఒకవేళ టికెట్ మీకు వస్తే అంటే ఈ కాన్స్టిట్యున్సీని ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు? టికెట్ నాకు వస్తే చాలా ఉండే నాకు ఈ రైతుల ఫోరం నుంచి కానీ అన్ని విషయాలలో కొంచెం స్టడీ చేసిన అవగాహన ఉండే. ఎందుకంటే 30 ఏళ్ళ సంది హైదరాబాద్లో మొత్తం ఆఫీసర్స్తోని కానీ పోతే డిపార్ట్మెంట్స్తోని కానీ అందరితోని కోట్లతో అన్నీ చూసిన కాబట్టి అనుభవాలను నేను ప్రజలకు ఇచ్చి మమేకమై నేను చేద్దామనే తపన నాలో చాలా ఉండే. నా జీవితంలో కోరిక ఇప్పుడున్న నేతల్లో అటు అంటే డాక్టర్ నగేష్ కావచ్చు, బీర్లా ఎలే కావచ్చు, కల్లూరు రామచంద్రారెడ్డి కావచ్చు,
అయోధ్య రెడ్డి కావచ్చు, లేదా ఇంకా చాలామంది ఉన్నటువంటి నేతల్లో మీరే సీనియర్. అంటే టికెట్ మీకే రావాలని ఏమైనా ప్రయత్నాలు గట్టిగా చేసిరా? నేను రేవంత్ రెడ్డి గారికి చెప్పుకున్నా, ఎట్లాగో అప్లై చేయమన్నారు. నాకు పార్టీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడికల్లా, అంతకుముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పిసిసి సెక్రటరీ. ఫస్ట్ నా ప్రస్థానం పిఎస్సిఎస్ సింగిల్ విండో వచ్చారు. 2004లో అటు ఉద్యోగం రిజైన్ చేసి 2005లో కోఆపరేటివ్ చైర్మన్గా, ఆలేరు మండల్ చైర్మన్గా అయినా 18 గ్రామాలకు సేవ చేసిన రైతులకు. ఆ రాపేడు ఉంది, 7 సంవత్సరాలు చేసిన. దాని తదుపరి జిల్లా బ్యాంకులో డైరెక్టర్గా అయినా. పూర్వపు జిల్లా మొత్తం ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు 3 జిల్లాల బ్యాంక్ ఎంప్లాయీస్లో ఒక ప్రైమ్ డైరెక్టర్ ఉండి చక్కగా నా విధులు నేను నిర్వహించిన. డైరెక్టర్ తర్వాత జిల్లా అంతా అవకాశాలు వచ్చిన తర్వాత కావాలనే కోరిక నాకు కలిగింది. జిల్లా పోస్ట్ అయింది, ఇక్కడ అయింది. ట్రేడ్ యూనియన్ పోస్ట్లో టెలిఫోన్ మెంబర్గా చేసినారు. మన విశ్వకర్మ రాష్ట్రీయ పురస్కార్ అవార్డు జడ్జిమెంట్ కమిటీ మెంబర్ వేసినారు. నేషనల్ సేఫ్టీ కమిటీ అవార్డు కమిటీ మెంబర్ వేసినారు. ఇలాంటి అన్నీ నాకు ట్రేడ్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ బిగినింగ్ నుంచి ఉన్న ఇప్పటి వరకు. సంజీవ్ రెడ్డి గారి శిష్యరికంలో ఇప్పటి వరకు వారు నాకు దేవుడు. అదే పద్ధతిలో నేను ట్రేడ్ యూనియన్ నుంచి ఏ రోజైనా కార్మిక సంఘాలకు సేవ చేస్తూనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీ టికెట్ మీకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే మీరు సపోర్ట్ చేస్తారా? అధిష్టానం ఏం చెప్తారు తప్పకుండా. అంటే ఎవరికి వస్తే బాగుంటుంది? ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇటు బీర్లా ఐలయ్య ఉన్నాడు, అటు డాక్టర్ నగేష్, ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. ఎవరికి వస్తే బయటపడే వాళ్ళు అధిష్టానం ఎవరికి ఇస్తే, బీఫామ్ ఎవరికి ఇస్తే వారికి పనిచేస్తా. అధిష్టానం రేవంత్ రెడ్డి గారు, ఎంపీ కోమటిరెడ్డి గారు వాళ్ళు రేపు నిర్ణయించి ఈ పార్టీకి చేయాలన్నప్పుడు తప్పకుండా చేస్తా. ఎందుకంటే ఒక దశలో ఏమంటారంటే 70 ఏళ్ళు అయిపోయినాయి, మీకు ఇంకేదన్నా అవకాశాలు వస్తాయి కదా, అందరికి అవకాశాలు ఇస్తాం కదా, రేపు ప్రభుత్వం వస్తుంది కదా, ఈ మాటలు చెప్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు పెద్ద దేవుడు పోయే నాకు కుడి భుజం విరిగిపోయింది. అప్పుడే నేను ఒక కార్పొరేషన్ ఒక ట్రేడ్ యూనియన్ ద్వారా ఎమ్మెల్సీ అయ్యేటోని. నా దురదృష్టం జరిగిపోయింది, నా ఫార్చ్యూన్ బాగలేకపోయింది. ఇప్పుడన్నా నేను చేసిన కష్టానికి రేవంత్ రెడ్డి గారు వచ్చిన కాడికల్లా కోఆర్డినేటర్ ఎక్కడేసినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కోఆర్డినేటర్ ఎక్కడేసినా మొత్తం తెలంగాణలో మొత్తం దాదాపు దళిత బంధు దండోరా కోఆర్డినేటర్ చేసిన సక్సెస్ అయిన, మిర్యాలగూడ మెంబర్గా చేసిన సక్సెస్ అయిన, నిర్మల్ ఆదిలాబాద్ చేసిన సక్సెస్ అయిన, సిర్పూర్ కాగనగర్ ఐఎన్టీసీగా అక్కడ పోయి హరిబాబుకు చేసిన పోయిన, మొత్తం దాదాపు 5 బై ఎలక్షన్లు వేస్తే మన దుబ్బాక నుంచి మొదలు పెడితే నాగార్జున సాగర్ కానీ, మన ఇది హుజూర్ నగర్ కానీ, మన ఇదే మునుగోడు కానీ, మన దాని పేరు హుజురాబాద్ కానీ, ప్రతి దగ్గర నేను ఉండి నా సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని వెహికల్ పెట్టుకొని నెల రోజులు వ్యయప్రయాసాలకు నిద్రగాసి అక్కడనే నైటాలు చేసి కూడా ఉన్న రోజులు ఉన్నాయి. ఈ 2 ఏళ్ల సంది పడరాని కష్టం చేస్తున్నా. అది అధిష్టానం గుర్తించాలి. గుర్తించకపోతే ఒకవైపు అంటే కాంగ్రెస్ ఆలేరు ప్రాంతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నెక్ టు నెక్ ఉంది. బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఖచ్చితంగా ఈసారి మేము హ్యాట్రిక్ కొడుతున్నాం, మంత్రి పదవి వస్తుందని. దీని మీద మీ కామెంట్స్ ఏంటి? మేమేం చెప్తామండి, కాంగ్రెస్ పార్టీ నుంచి మా కాంగ్రెస్ పార్టీ గెలవాలని మా ఆశ ఉంటుంది. బీఆర్ఎస్ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా? మాకైతే ఈసారి కాంగ్రెస్ గెలుస్తుందనే అవకాశాలు ఆలేరులో. అంటే దేన్ని ఆసరాగా చేసుకుని దేన్ని ఆసరా అంటే 2 సార్లు అవకాశం వాళ్ళకు ఇచ్చింది కాబట్టి ప్రజలు చాలా అభివృద్ధి చేసినామని చెప్తున్నారు కదా వాళ్ళు. సరే, అభివృద్ధి చేస్తే ప్రజలు ఎవరిని స్వీకరించి ఎవరికైతే ఓటింగ్ ఇస్తారో వారు ఓకే, దాన్ని నేను కూడా అభివృద్ధిని కాదనలేదు. బట్ కాంగ్రెస్ పార్టీ ఆశలు ఎలాగున్నాయంటే, మన పెద్దలు అక్కడ ఉన్న సోనియా గాంధీ నేతృత్వంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు చేసింది కాబట్టి, మరి ఆ యాత్రలో భాగంగా అన్ని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార దిశలో ఉన్నాడు. రెండోది, సోనియా గాంధీ తల్లి దేవత తెలంగాణ ఇచ్చింది. మొదటిసారి ఏదో తెలంగాణ మూమెంట్ నాకు కూడా దెబ్బ తాకింది. నేను సింగిల్ విండోలో నేను జిల్లా బ్యాంక్ చైర్మన్ ఆశలు కనగాను. నాకు దెబ్బ చాలా ఆలేరు చాలా దెబ్బ కొట్టింది. రెండోది, ఇప్పుడు 2 సార్ల అవకాశాలు వాళ్ళకి ఇచ్చినాము. అమ్మ సోనియమ్మ ఇచ్చింది కాబట్టి దానికి తప్పకుండా ఫలితంగా ఆమె తెలంగాణ ఇచ్చినందుకు ఈసారి కాంగ్రెస్లో అధికారం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రజల చేతుల ఓటు ఆయుధం ఉంది. ప్రజలనైతే మేము తప్పకుండా
వాళ్ళు ఆశాభావంతో ఉన్నాం. వాళ్ళు కూడా మా పథకాలు అమలు కాలేదు, మా హామీలు మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, 2 సార్లు గద్దెనెక్కిన అవకాశాలు చేయలేదనేది వాళ్ళ మాటలు వింటున్నాం. అంటే కార్మికులైనా, కర్షకులైనా, మహిళలైనా, ఉద్యోగులైనా, నిరుద్యోగులైనా, రైతులైనా ఎక్కడ చూసినా అసంతృప్తులు ఉన్నాయి. మరి అది ఎంతవరకు? ఆలేరులో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అంటే ఒకరికి టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే ఓడగొట్టుకుంటారు, వాళ్ళ దాంట్లో గ్రూప్ తగాదాలు ఉంటాయని చెప్పేసి ఉంటుంది. అంటే ఆలేరులో కూడా ఒకరికి టికెట్ ఇస్తే మిగతా అందరూ సహకరించే పరిస్థితి ఉందా, లేదా ఓడగొట్టే ప్రయత్నం? అందరి పరిస్థితి నేను చెప్పలేను. నా పరిస్థితి మాత్రం నేను పార్టీ రేవంత్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అధిష్టానం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు పెద్దలు వాళ్ళ దగ్గరికి పోయి అడిగిన నాకు అన్యాయం జరిగింది సార్ అని చెప్తే తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పిండ్రు, న్యాయం జరుగుతుందని చెప్పిండ్రు. అధిష్టానం ఏ తీరిస్తే చేయి గుర్తు, నా 3 రంగుల జెండా చేయి గుర్తు, నా జెండా అదే, ఎజెండా అదే. నేను పార్టీ పట్టుకొని ఉంటా, నాకు ఇబ్బందులు ఏమి లేవు. రాకపోతే ఎప్పుడైనా ఫ్యూచర్ ఈజ్ దేర్. అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయితే అనుకున్నాం, ఒకరోజు ఇవాళ ముర్ము గారు అయినరు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయినరు. స్టార్ అనేది ఉంటే భిక్షమయ్య గారు ఎట్లా వచ్చిండు తెలియకుండా అపరిచితులు అనుకున్నాం, వచ్చిండు. వారు ఎమ్మెల్యే అయినరు, వారికి 3 సార్లు సహకరించినాం, మొదటిసారి గెలిపించినాం, కష్టపడ్డాం. అంటే నేను ఒక్కనే కాదు, నా ఉడతా భక్తి సాయంతో నేను గెలిపి 2వసారి 3వసారి కూడా పార్టీ మారకుండా ఆయన వెంబడి, ఒక బీసీ నాయకుడు ఆయన వెంబడి ఉన్నాం. ఎంతోమంది పార్టీలు మారిండు, నేను మారలేదు. నేను సిద్ధాంతపరంగా ఆనాడు ట్రేడ్ యూనియనే ఐఎన్టీసీ అంటే కాంగ్రెస్ అంటే ఈనాడు ఐఎన్టీసీని గుర్తించలేకపోతుండ్రు. చాలా బాధాకరం. ఏ పదవులు ఇస్తలేరు, కనీసం 2-3 సీట్లు కూడా ఇవ్వాలి, అక్కడ కూడా ఇవ్వలేదని తెలిసింది. రామగుండంలో జనక్ ప్రసాద్ మా మిత్రుడు, ఇక్కడ నేను మిగతా వాళ్ళు అయితే ట్రేడ్ యూనియన్ నుంచి ఎవరు పెద్దగా ఆశపడలేదు. అంటే మీరు ట్రేడ్ యూనియన్ తరఫున రేవంత్ రెడ్డి గారికి ఏమైనా అప్పీల్ చేశారు? సెవరల్ టైమ్స్ రిప్రజెంటేషన్ చేశాను. ఈ మధ్యలో ఎన్నికల ఎప్పుడైనా ఒకసారి చెప్తే ఐఎమ్ ట్రేడ్ యూనియన్ అనేది యూ నో వెరీ వెల్. మొత్తం మీద ఆలేరు ప్రజలకు మీరిచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ కావచ్చు, సలహాలు కావచ్చు, సూచనలు కావచ్చు ఏంటి? మేము ఎక్కడున్నా ప్రతిపక్షంలో 9 ఏళ్ళు ఉన్నా ప్రజల కోసము, రైతుల కోసము, మహిళల కోసం ఎక్కడెక్కడ ఏమి లోటుపాట్లు ఉన్నాయో ప్రభుత్వానికి మరి చేయకపోతే నిరసన తెలియజేసినాం. దాంతోపాటు ప్రభుత్వానికి ఫోకస్ పెట్టేందుకు కూడా మేము ప్రయత్నాలు చాలా సీరియస్గా చేసినమాట వాస్తవం. న్యాయ పద్ధతిలో 75 ఏళ్ల సంది స్వాతంత్రం వచ్చిన కాడికల్లా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు, వర్క్ టూర్లు పని విషయంలో కానీ, ఆహార పథకం కానీ, మా రాజీవ్ గాంధీ గారు టెక్నాలజీ ఆయన తీసుకొచ్చిండు, పంచాయతీరాజు 18 ఏళ్ళ ఓటు హక్కు తెచ్చిండు, తర్వాత మన రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చిండు. సెవరల్ భారతదేశంలో అవేర్నెస్ తెచ్చి వాళ్ళ జాతికి అందరికీ కండు తెరిపించిండు కాంగ్రెస్ ప్రభుత్వం. ఉత్తగా చేయలే. అంతమంది నెహ్రూ గారు కానీ, మన స్వర్గీయ ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ, దేవత ఇప్పుడు సోనియా గాంధీ గారు ఒకరోజు ప్రధానమంత్రి కావాలంటే కూడా ఎంతోమంది ఏదో అంటురని ఇబ్బందితో వదిలేసింది. అయినప్పటికీ కూడా మాట మీద నిలబడి మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసి దేశాన్ని నిలబెట్టగలిగింది. ఈరోజు కూడా తల్లి, తెలంగాణ ఇచ్చిన తల్లి తప్పకుండా ఓటేస్తారనే ఆశాభావం మాకు ఉన్నది. చివరిసారిగా అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి పిలిచి మీకేం కావాలంటే మీరేం అడుగుతారు? ఎమ్మెల్సీ కావాలన్నా, రాజ్యసభ కావాలా, ఏం కావాలి? తప్పకుండా మేము ఇంతో ఒక మేధావి అంటే మేధావిని కాకపోవచ్చు కానీ నాకున్న అనుభవం ట్రేడ్ యూనియన్ అనుభవమే కానీ, నేను చేసిన వ్యవహారాలలో కానీ, నేను చేసిన పదవులలో కానీ నాకు ఉన్న అనుభవం బట్టి ఐఎమ్ గ్రాడ్యుయేట్. నేను సిటీ కాలేజీలో కామర్స్ గ్రాడ్యుయేట్. నాకు ఏ దిశలో ఏది ఇచ్చినా ఎమ్మెల్సీ ఇస్తే నా జీవితం కోరిక ఉన్నది. కావాలనే చాలా అన్ని కాంక్షలు తీరినాయి. ఐ వాంట్ దట్. నాకు అవకాశం వస్తే పెద్దలు ఢిల్లీకి పోయినైనా, మా సంజయ్ రెడ్డి గారితోనైనా, రేవంత్ రెడ్డి గారితోనైనా, వెంకటరెడ్డి గారితోనైనా, ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీ, మా పెద్దలు జానారెడ్డి గారు, మా పెద్ద అందరికంటే పెద్ద వారు నాకు న్యాయం చేస్తారని చాలా వారిని నమ్ముకున్న. పురుషోత్తం రెడ్డి గారి తర్వాత వెంకటరెడ్డి గారు నమ్ముకున్న, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇంకా నమ్ముకున్న. వీళ్ళందరూ తెలిసిన లీడర్లు, మంచి హృదయం గలవారు. తప్పకుండా నాకు మన మిగతా లీడర్లు కూడా అందరూ, పొన్నం ప్రభాకర్ గారు కూడా ఎంపీ అయిన వారు కూడా, నేను ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, ఏపీ సెక్రటరీస్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్, ఏపీడీసీసీ ఎంప్లాయీస్ ఉన్నప్పుడు
ఆయన మార్క్ఫెడ్ చైర్మన్, పిఎస్సిఎస్ నాలాగా చైర్మన్ ఉండి ఆయన అదృష్టం కలిసి వచ్చి ఎంపీ అయ్యాను. చాలా సంతోషం. మీద పొన్నం ప్రభాకర్ గారికి, ఉపేంద్ర అన్నకు, రాజశేఖర రెడ్డి గారు ఉంటే న్యాయం జరుగు, ఇప్పుడు అన్యాయం జరిగింది అని చెప్పి దట్స్ ఆల్. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డితో అనుబంధం, ట్రేడ్ యూనియన్లతో అనుబంధం, ఆలేరు ప్రజలతో అనుబంధం, మొత్తం వివరాలు మనకు చెప్పిండు. మళ్ళీ ఒక్క నేతతోటి అంటే జనంలో ఉండే మళ్ళొక నేత తీసుకొని మళ్ళొక వారం మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే. జనం టీవీ గారికి ఈ అవకాశం మాకు కలిగజేసినందుకు జనం టీవీ బృందానికి మీకు అందరికీ నా నమస్సుమాంజలి. థ్యాంక్ యూ.